అడవిని నాశనం చేయడానికి మనుషులు వచ్చారు. కాని వాళ్లకు ఎదురుగా నిలిచింది ఎవరో తెలుసా? ఒక ఘనమైన అడవిలో అడవినే తన ఇంటిలా ప్రేమించే ఒక వీరుడుండే. అతని పేరు టార్జన్. టార్జన్ చెట్లపై కోతిలా దూకేవాడు. జంతువులతో స్నేహంగా మాట్లాడేవాడు. ఒకరోజు చిన్న ఏనుగు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. టార్జన్, మన అడవిలో మనుషులు చెట్లు కొడుతున్నారు. టార్జన్ కళ్ళు కోపంతో మెరిశాయి. ఈ అడవి మన ఇల్లు, దీన్ని కాపాడాలి. అతడు జంతువులందర్నీ పిలిచాడు. సింహం గర్జించింది. కోతులు చెట్లపైనుంచి కదిలాయి. ఏనుగులు భూమిని కంపించాయి. మనుషులు చెట్లు కోస్తుండగా అడవి ఒక్కసారిగా గర్జించింది. భయంతో వాళ్లక్కడి నుంచి పారిపోయారు. అడవి రక్షించబడింది. జంతువులన్నీ ఆనందంగా టార్జన్ చుట్టూ చేరాయి. టార్జన్ నవ్వుతూ అన్నాడు, మన ఇల్లు కాపాడితే మన భవిష్యత్తు కాపాడినట్టే. ప్రకృతి మన తల్లి, దాన్ని రక్షించడం మన బాధ్యత. ఇంకా ఇలాంటి కథలు చూడాలంటే AI కిడ్స్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.